చరిత. ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మీ ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు నేను మన భవిష్యత్ భారతదేశం గురించి మీతో కొన్ని థాట్స్ షేర్ చేసుకోవాలని మీ ముందుకు వచ్చాను. మరి స్టార్ట్ చేయనా? భారతదేశం అనేది కేవలం భూమి మీద ఉన్న దేశం మాత్రమే కాదండి. ఇది మన సంస్కృతి, సాంప్రదాయాలు, ఐక్యతకు ప్రతీక. మన దేశ భవిష్యత్ మన చేతుల్లోనే ఉంది. ముఖ్యంగా విద్యార్థులైన మనలోనే ఉంది. భవిష్యత్ భారతదేశం అంటే ఏంటి, ఎలా ఉండాలి అని ఆశ్చర్యంగా చూడకండి. అది ఎలానో నేను చెప్తాను. భవిష్యత్ భారతదేశం అంటే అక్షర జ్ఞానం కలిగిన భారతదేశం, ఆరోగ్యవంతమైన భారతదేశం మరియు నైతిక విలువలతో నిండిన భారతదేశం. మీకందరికీ తెలుసు మరియు చూస్తున్నారు కూడా. సమాజంలో విచక్షణ, నైతిక విలువలు, మానవ సంబంధాల పట్ల ఎంతమంది బాధ్యతాయుతంగా ఉంటున్నారు? మార్పు రావాలి. ముందుగా మనమే మార్పును మొదలుపెట్టి అడుగు ముందుకు వేద్దాం. నేను ఒక బాలికగా గర్వంగా చెప్తున్నాను, భారతదేశ భవిష్యత్తులో బాలికల పాత్ర చాలా ముఖ్యమైనది. ఈరోజు చదువుతున్న అమ్మాయి రేపటి డాక్టర్, శాస్త్రవేత్త, ఉపాధ్యాయురాలు, నాయకురాలు అవుతుంది. కానీ అమ్మాయిలను ఇంకా సమాజంలో పూర్తిగా చదవడానికి అనుమతి ఇవ్వడం లేదు. ఆ ఆలోచన మారాలి అని సమస్యను గుర్తించి ఒక మహానుభావుడు ఆడపిల్లలకు ఉచితంగా విద్యను అందించాలి అని నిర్ణయించుకున్నారు. నిర్ణయాలు అందరూ తీసుకుంటారు, కానీ దానిని ఆచరణలో పెట్టేవారే గొప్పవారు. వారెవరో కాదండి, మా గురూజీ వావిలాల కృష్ణమూర్తి గారు. అవునండి, మా గురూజీ వావిలాల కృష్ణమూర్తి గారు 6 మంది ట్రస్ట్ సభ్యులను కలుపుకొని ఈ ట్రస్ట్ ప్రారంభించారు. ఏ గ్రేట్ థ్యాంక్ యూ గురూజీ. ఇంకా మన ట్రస్ట్ సభ్యులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. వావిలాల కృష్ణమూర్తి ఎడ్యుకేషనల్ ట్రస్ట్, ఏ ప్రీ రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ రూరల్ గర్ల్స్. ఈ స్కూల్ సమాజంలో ద బెస్ట్ స్కూల్గా నిలబెట్టాలని మా గురూజీ కోరిక. గురూజీ, ఈరోజు నేను నా ఫ్రెండ్స్ ఈ బాదం చెట్ల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మేము బాగా చదువుకుని మంచి విలువలతో మానవత్వం ఉన్న వారిగా, మంచి పౌరులుగా నిలబడి మళ్ళీ మీలాగా మీ పేరుతో దేశానికి సేవ చేస్తాము. రేపటి రోజున మీరెక్కడ చదివారు అని ఎవరైనా అడిగితే మేము గర్వంగా ట్రస్ట్ స్కూల్ నుంచి వచ్చాము, వావిలాల కృష్ణమూర్తి గారిది అని తలెత్తి చెప్పగలము. ఫ్రెండ్స్, రండి, ఈరోజు మనం ఈ అవకాశాన్ని వృధా చేసుకోమని ప్రతిజ్ఞ చేద్దాం. ఏదో ఒకరోజు మరో తరం అమ్మాయిలకు ఆదర్శంగా నిలిచేంత ఉన్నత స్థాయికి రీచ్ అవుదాం అని మన గురూజీకి ప్రామిస్ చేద్దాం. ఈ ప్రామిస్ టు యూ గురూజీ. థ్యాంక్ యూ గురూజీ. ఇంకా మన ట్రస్ట్ మెంబర్స్ కూడా చాలా చాలా థ్యాంక్స్. జై హింద్, జై భారత్.